నమస్తే. నేను రవీందర్రావు. మీరు చూస్తున్నారు ఎస్హెచ్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మనం మెప్మా వీడియో సిరీస్లో మరొక వీడియో, మెప్మా సంస్థ యొక్క సంస్థాగత నిర్మాణం. మనం ఇంతకు ముందర వీడియోల్లో మెప్మా సంస్థ ఏమిటి, దాని యొక్క లక్ష్యాలు ఏమిటి అనేది మనం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పేదరికాన్ని తగ్గించడానికి 7 మెట్ల వ్యూహం ఏమిటి అని కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆర్పి యొక్క విధులు, బాధ్యతల గురించి కూడా మనం గత వీడియోలలో మాట్లాడడం జరిగింది. మీరు ఆ వీడియోలు కనుక చూడనట్టయితే తప్పకుండా ఆ వీడియోలను చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడబోతుంది మెప్మా సంస్థ ఏదైతే ప్రజా సంఘాలు, సంస్థలు, సిబిఓస్ అంటాం మనం, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్. మెప్మా యొక్క లక్ష్యాన్ని మనం ఏమర్థం చేసుకున్నాం అంటే, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి స్లమ్ ఏరియాల్లో, ముఖ్యంగా మురికివాడల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద, పేద కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క కుటుంబంలోని ఒక్కొక్క మహిళను గుర్తించి వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళని సంస్థలుగా ఏర్పాటు చేయడం, ఆ సంస్థల ద్వారా రకరకాలైనటువంటి ఇంటర్వెన్షన్స్ చేపట్టి ఆయా కుటుంబాల యొక్క పేదరికాన్ని గణనీయంగా తగ్గియడం అనేది మెప్మా సంస్థ యొక్క ఉద్దేశం అని మనం మాట్లాడుకున్నాం. మరి ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయాలనుకున్నప్పుడు మెప్మా గుర్తించిన నిరుపేద పేద కుటుంబాల్లోని మహిళలను సంస్థలుగా వాళ్ళంతటా వాళ్ళే సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి కావలసినటువంటి సహాయ సహకారాలను మెప్మా సంస్థ అందిస్తుంది. దీనికి మెప్మా సంస్థకి రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకుంటే మరి జిల్లా స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో, అదేవిధంగా మన స్లమ్ స్థాయి లోపల కూడా క్షేత్రస్థాయి సిబ్బంది అనేది పనిచేస్తా ఉన్నారు. ఒక పక్క ఈ సిబ్బంది అంతా కూడా దేనికోసం పనిచేయడం జరుగుతుంటే, మెప్మా గుర్తించిన నిరుపేద పేదలని వాళ్ళ అయిన సంస్థలు తయారు చేసుకోవడంలో ప్రోత్సహిస్తారు. ఆ సంస్థలను బలోపేతం చేయడానికి సహకరిస్తారు. ఆ సంస్థల ద్వారా వివిధ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టుకొని వాళ్ళ పేదరికాన్ని వాళ్ళే తగ్గించుకోవడం కోసం మెప్మా పనిచేస్తుంది. అయితే మరి ఈ సంస్థలు ఏ స్థాయిలో ఏ సంస్థలు ఉంటాయి అనే దాన్ని మనం సంస్థాగత నిర్మాణము అంటాం. ఈ సంస్థాగత నిర్మాణము అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే మెప్మా మన రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 3 రకాలైనటువంటి సంస్థలను 3 స్థాయిల్లో అది ఏర్పాటు చేస్తుంది లేదా ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా నిరుపేద పేద కుటుంబాల్లో ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను తప్పనిసరిగా స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేస్తుంది. అంటే ఎస్హెచ్జిస్ అంటాం మనం. ఈ స్వయం సహాయక సంఘాల్లో 10 నుంచి 15 మంది వరకు ఉండొచ్చు, కానీ సాధారణంగా 10 మందితో ఈ సంఘాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ సంఘాలు ప్రతి వీధిలో, అంటే ఒకే ప్రాంతంలో నివసిస్తున్న, ఒకే ఏరియాలో నివసిస్తున్నటువంటి, ఒకే రకమైనటువంటి సామాజిక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఏదైతే 10-15 కుటుంబాల మహిళలు ఉంటారో వాళ్ళందరినీ ఇంటికొకరిని సమీకరించి ఒక స్వయం సహాయక సంఘం ఏర్పాటు చేస్తారు. ఆ రకంగా అన్ని మున్సిపాలిటీల పరిధిలో, నగరపాలక లేదా పురపాలక సంస్థల పరిధిలో ఉన్నటువంటి బస్తీల్లో ఈ మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేస్తారు. అది సంఘం అని పిలుస్తారు, స్వయం సహాయక సంఘం అని పిలుస్తారు, ఎస్హెచ్జి అని పిలుస్తారు. కొంతమంది ఇంకా అప్పుడప్పుడు తెలియక డ్వాక్రా గ్రూప్ అని కూడా అంటారు. కానీ స్వయం సహాయక సంఘం అనేది సరి అయినటువంటి పేరు. ఈ స్వయం సహాయక సంఘాలు ఏర్పడిన తర్వాత ఇవన్నీ వాళ్ళ వార్డులలో పనిచేస్తూ ఉంటాయి. ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి ఏర్పడతాయి. ఈ స్వయం సహాయక సంఘాలన్నీ ఒక బస్తీలో, ఒక ఏరియాలో ఉండే వాళ్ళందరినీ, అన్ని సంఘాలు ఏర్పడ్డాక ఆ సంఘాలన్నిటిని కలిపి ఏరియా లెవెల్ ఫెడరేషన్ అనే పేరుతో ఒక ఫెడరేషన్ ని ఏర్పాటు చేస్తారు. అంటే పెద్దదైన ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. ఎలా ఏర్పాటు చేస్తారు? ప్రతి సంఘంలో 10-12 మంది సభ్యులు ఉన్నప్పుడు ఆ సంఘంలో సభ్యులందరూ కలిసి ఒక 2 లేదా 3 నాయకులుగా ఎన్నుకుంటారు. ఫస్ట్ లీడర్, సెకండ్ లీడర్ అని ఎన్నుకుంటారు. ఈ లీడర్లు ఒక పరిమిత కాలం కోసం వాళ్ళని ఎన్నుకోబడతారు. 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు అనే నియమం పెట్టుకొని ఎలా ఎన్నుకుంటారు. ఉదాహరణకి ఒక ఏరియాలో ఉండేటువంటి ఒక 20 సంఘాలు కనుక అక్కడ ఉన్నట్టయితే, 20 సంఘాల్లో 200 మంది సభ్యులు కనుక ఉన్నట్టయితే, ప్రతి సంఘంలో నుంచి ఒక ఇద్దరిద్దరు లీడర్లు కనుక ఉన్నట్టయితే, ఆ లీడర్లు ఇద్దరిద్దరితోటి, అంటే 20 సంఘాల లీడర్లు ఎవరైతే ఉంటారో ఒకే ఏరియాలో ఉండాలి వాళ్ళు. అంటే డిఫరెంట్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని కలపడం జరగదు. ఒకే ప్రాంతంలో, ఒకే వీధిలో, దగ్గరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఎక్స్హెచ్జీల యొక్క లీడర్లందరినీ ఒక దగ్గరికి పిలిచి లీడర్లకి అవగాహన కల్పించి, ఆ లీడర్ల ద్వారా
ఒక ఏరియా లెవెల్ ఫెడరేషన్ ని ఏర్పాటు చేస్తారు. దాని అర్థం అందులో కేవలం లీడర్లు మాత్రమే సభ్యులు అని కాదు, అది పొరపాటు. ప్రతి సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలు కూడా ఏరియా లెవెల్ ఫెడరేషన్ లో సభ్యురాలే. అది అందరి సంస్థ. అక్కడ ఉండే 20 గ్రూపులు ఉంటే 20 సంఘాల్లోని ఈ 200 మంది సభ్యులు కూడా ఏఎల్ఎఫ్ లో సభ్యులే. కానీ ఈ 200 మంది ప్రతి 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఒక దగ్గర కూర్చొని మీటింగ్లు పెట్టుకోవడం, విషయాలు నిర్ణయించుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, విధులు నిర్వర్తించడం కష్టమవుతుంది. కాబట్టి ప్రతి సంఘం వాళ్ళ తరపున ఏరియా లెవెల్ ఫెడరేషన్ కి వాళ్ళ ఇద్దరు లీడర్లను ప్రతినిధిగా పంపుతుంది. వాళ్ళని ఏమంటామంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటాం. ఏరియా లెవెల్ ఫెడరేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వాళ్ళు ఉంటారు. ఆ 20 సంఘాల నుంచి వెళ్ళినటువంటి ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళిన వాళ్ళు ఏరియా లెవెల్ ఫెడరేషన్ ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళ ఒక 3 లేదా 5 అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి, సహాయ కార్యదర్శి, ఉపాధ్యక్షురాలు అనేటువంటి పేరు మీదుగా ఒక 5 లేదా 3 వాళ్ళు 3 ఖచ్చితంగా, 5 వాళ్ళ ఇష్టం. అలా పదాధికారులు అంటాం, అంటే ఆఫీస్ బేరర్స్ అంటారు. వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ఎన్నుకున్నటువంటి 3 లేదా 5 ఈ ఏరియా లెవెల్ ఫెడరేషన్ యొక్క కార్యకలాపాలను అన్నింటినీ ప్రతిరోజు చూస్తూ ఉంటారు. ప్రతి దానికి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న బాధ్యతను ప్రతి నెల ఏరియా లెవెల్ ఫెడరేషన్ పెట్టుకునే మీటింగ్ లో ఈసీ సభ్యులకు చెప్తారు. ఈసీ సభ్యులు అంటే గ్రూప్ లీడర్లు, వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళ సంఘాలకి చెప్తారు. అంటే ఈ సంఘాలకి ఏరియా లెవెల్ ఫెడరేషన్ కి మధ్య ఒక ఒక వారధిలాగా ఏఎల్ఎఫ్ ఈసీ అంటే ఎస్హెచ్జి లీడర్లు పనిచేస్తారు. ఇలా ఏరియా లెవెల్ ఫెడరేషన్స్ అన్ని ఏరియాలలో తయారవుతాయి. ఈ ఏరియా లెవెల్ ఫెడరేషన్ తమ పనులను నిర్వర్తించుకోవడం కోసం గాను ఒక కార్యకర్తను నియమించుకుంటుంది. ఆ కార్యకర్త పేరే ఆర్పి, రిసోర్స్ పర్సన్ అని ఎవరైతే మీరు అంటున్నారో వాళ్ళు ఏరియా లెవెల్ ఫెడరేషన్ వాళ్ళు గుర్తించి పెట్టుకునేటువంటి ఆ ప్రాంతంలో ఉండే ఒక మహిళ, చదువుకున్న మహిళ. సో ఆ ఏరియా లెవెల్ ఫెడరేషన్స్ అన్ని ఒక టౌన్ లో 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. ఆ టౌన్ యొక్క పరిధి, వైశాల్యాన్ని బట్టి ఆ టౌన్ లో ఉండేటువంటి 20, 30, 40, 50 ఎన్నైనా కావచ్చు, అవన్నీ కలిపి ఒక టౌన్ లెవెల్ ఫెడరేషన్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని పట్టణ సమాఖ్య అంటారు. కింద ఉండేది అన్నిటికంటే ఏదైతే మనం అనుకుంటున్నాం 10 నుంచి 15 మందితో ఏర్పడేది స్వయం సేవక సంఘం. అలా 10 నుంచి 20, 25, 30 సంఘాలు కలిపి ఏర్పాటు చేసుకునేది ఏరియా లెవెల్ ఫెడరేషన్. ఒక పట్టణంలో ఉన్నటువంటి ఏరియా లెవెల్ ఫెడరేషన్లు అన్ని కలిపితే ఏర్పడేది టౌన్ లెవెల్ ఫెడరేషన్ లేదా పట్టణ సమాఖ్య. ఈ మూడిటిని మెప్మా యొక్క సంస్థాగత నిర్మాణ నమూనా అంటారు. అంటే ఇవి 3 సంస్థలు చూడండి: స్వయం సేవక సంఘం, తర్వాత ఏరియా లెవెల్ ఫెడరేషన్, అదేవిధంగా పట్టణ సమాఖ్యలు. ఈ మూడు సంస్థలు కూడా వీటికవే స్వతంత్ర సంస్థలు. ఇవి ఒక సంస్థ కింద ఇంకొక సంస్థ అని అర్థం చేసుకుంటే పొరపాటు. స్వయం సేవక సంఘం ఏం పని చేస్తుంది, ఏరియా లెవెల్ ఫెడరేషన్ ఏం పని చేస్తుంది, అదేవిధంగా మన టౌన్ లెవెల్ ఫెడరేషన్ ఏం పని చేస్తుంది అని ఒకసారి కనుక మనం చూస్తే, స్వయం సేవక సంఘంలో 10 నుంచి 20 మంది వరకు సభ్యులు ఉండొచ్చు. కానీ మనం ఇక్కడ ఐడియల్ అంటే ఏం చెప్తున్నామంటే 10 మంది సభ్యులతో ఉండమంటున్నాం. ఒకరిద్దరు ఎక్కువగా ఉన్నా పర్వాలేదు. కానీ సంఘంలో 20 మంది వరకు ఉండొచ్చు, దానికి అవకాశం ఉంది. కానీ 10 మందితోటే సంఘం ఏర్పాటు చేయమని మెప్మా చెప్తా ఉంది. అలా చేసుకుంటే బాగుంటుంది అని. తర్వాత ఈ స్వయం సేవక సంఘం యొక్క బాధ్యతలు ఏంటి? పొదుపులు చేసుకోవడం, పంచసూత్రాలు పాటించడం, మీటింగ్లు పెట్టుకోవడం, లెక్క రాసుకోవడం, అదేవిధంగా అప్పులని ఇచ్చుకోవడం, అప్పులని వసూలు చేసుకోవడం, ఇతరత్ర సంఘ సభ్యుల యొక్క బాగోగులు చూసుకోవడం, సంఘాల యొక్క ట్రైనింగ్లు ఇచ్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా సంఘం చేసుకుంటుంది. అంటే పొదుపులు, అప్పులు, తిరిగి వసూళ్లు, పుస్తకాలు రాసుకోవడం, నియమాలను పాటించడం, బ్యాంకుల నుంచి శ్రీనిధి నుంచి అప్పులు తీసుకుని వాటిని వినియోగించుకుని మళ్ళీ తిరిగి కట్టడం అనేది సంఘం చేసే ముఖ్యమైన పని. ఇక ఏరియా లెవెల్ ఫెడరేషన్, ఒక ఏరియాలో ఉన్నటువంటి సంఘాలన్నీ కలిపి ఏదైతే ఏరియా లెవెల్ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకుంటారో, ఆ ఏరియా లెవెల్ ఫెడరేషన్ లో అక్కడ ఆ ఏరియాలో 10, 20, 30, 40 ఆ ఏరియాలో ఎన్ని ఎస్ఐజీలు ఉన్నట్టయితే అన్ని ఎస్ఐజీలను కలిపి ఒక ఏరియా లెవెల్ ఫెడరేషన్ చేసుకుంటారని మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఆ ఏరియా లెవెల్ ఫెడరేషన్ ఏం చేస్తుంది అంటే, ఇలా ఏర్పడేటువంటి సంఘాలన్నిటికీ కూడా శిక్షణలు అందిస్తుంది. సంఘం అంటే ఏంది, సంఘం ఎందుకోసం పెట్టుకోవాలి, సంఘం ఈ విధంగా మీటింగ్ నిర్వహించుకోవాలి, సంఘంలో పుస్తకాలు ఎవరు రాస్తారు, ఆర్పిఎం సాయం చేస్తారు, బుక్ కీపర్ ఎవరు పెట్టుకుంటారు, ఎంసీపీ ఎలా చేసుకుంటారు, లైవ్లీహుడ్ ప్రణాళిక ఎలా చేసుకుంటారు, అప్పులు ఎలా తెచ్చుకుంటారు, అప్పులు ఎలా పంచుకుంటారు, అప్పులు ఎలా తిరిగి కట్టుకోవాలి, సామాజిక ఇలా రకరకాల అంశాలకు సంబంధించి ఎస్హెచ్జీలకు శిక్షణలు ఇచ్చేటువంటి బాధ్యతను ఏఎల్ఎఫ్ చూసుకుంటుంది. అదేవిధంగా బ్యాంకుల నుంచి అప్పులు ఇప్పించడం, తర్వాత జీవనోపాధి కార్యక్రమాలను వాళ్ళకి తెలియజేయడము, అవి ఏర్పాటు చేసుకునేటట్టుగా ప్రోత్సహించడం కూడా ఏఎల్ఎఫ్ చూస్తుంది. అదేవిధంగా రకరకాల ఎంటైటిల్మెంట్స్ ఉంటాయి సభ్యులకి, అంటే ముఖ్యంగా ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే జాబ్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు. ఇటువంటి ప్రభుత్వం నుంచి వాళ్ళకు హక్కులుగా అందేటువంటి, పేదలకు అందేటువంటి సేవలు అయితే ఉంటాయో ఆ సేవలకు సంబంధించి ఆయా ఎస్హెచ్జీలోని సభ్యులకు
వాళ్ళు అందుకునేటట్టుగా ప్రభుత్వ శాఖలతోటి ఏఎల్ఎఫ్ మాట్లాడి ఎస్హెచ్జి సభ్యులకు అవి అందుకునేటట్టుగా సహకరిస్తుంది. అది ఏఎల్ఎఫ్ యొక్క బాధ్యత. ప్రతి నెల 2 మీటింగ్లు వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క మీటింగ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. 2 మీటింగ్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎస్హెచ్జి చేసే పనులు వేరు, ఏఎల్ఎఫ్ చేసే పనులు వేరు. అది అర్థం చేసుకోవాలి. దాని పనులు అదే, దీని పనులు ఇదే. ఇక టౌన్ లెవెల్ ఫెడరేషన్ మనం ఇందాక అనుకున్న ఆ టౌన్ లో, పట్టణంలో ఉన్నటువంటి ఏఎల్ఎఫ్ అన్నిటినీ కలిపి ఏర్పాటు చేసుకునేది టౌన్ లెవెల్ ఫెడరేషన్. ఎట్లయితే ఎస్ఐజి నుంచి 2 లీడర్లు వెళ్తే మన ఏఎల్ఎఫ్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్నామో, ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి వాళ్ళు 3 పదాధికారులుగా ఎన్నుకున్నారో, అదేవిధంగా ప్రతి ఏఎల్ఎఫ్ నుంచి కూడా అధ్యక్షురాలు, కార్యదర్శి ఇద్దరు కూడా టౌన్ లెవెల్ ఫెడరేషన్ కి ప్రతినిధులుగా వేయడం జరుగుతుంది. వాళ్ళని టౌన్ లెవెల్ ఫెడరేషన్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా పరిగణిస్తారు. అలా ఒక 30 ఏఎల్ఎఫ్లు కనుక ఉన్నట్టయితే 30 నుంచి ఒక్కొక్క దాని నుంచి ఇద్దరిద్దరు కనుక వెళ్ళినట్టయితే ఒక 60 మంది ఏఎల్ఎఫ్ టిఎల్ఎఫ్ ఈసీ అని పిలువబడతారు. ఆ 60 మంది ఈసీ సభ్యులు వాళ్ళు ఒక 3 లేదా 5 పదాధికారులుగా, అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి అనే పేరు మీదుగా ఎన్నుకుంటారు. అదేవిధంగా కొంతమందిని రకరకాల ఉప సమితిలుగా, అంటే కమిటీలుగా, సబ్ కమిటీలుగా కూడా ఎన్నుకుంటారు. మరి ఈ టిఎల్ఎఫ్ ఏం పనిచేస్తుంది అంటే, ఇది ఏఎల్ఎఫ్లకు కావాల్సినటువంటి రకరకాలైనటువంటి సహాయ సహకారాలను అందిస్తుంది. అవి ఎలా తెలుస్తుంది? ప్రతి నెల టిఎల్ఎఫ్ కూడా మీటింగ్ పెట్టుకొని ఏఎల్ఎఫ్ లీడర్లను పిలిచి మీటింగ్ పెడుతుంది. కాబట్టి వాళ్ళ ఏఎల్ఎఫ్లో ఏమేమి పనులు కావాలో వాళ్ళని కూడా చెప్తారు. దాని ఆధారంగా వాళ్ళ డిమాండ్ మేరకు టిఎల్ఎఫ్ అనేది ఏఎల్ఎఫ్లకు సేవలు అందిస్తుంది. అది ఆర్థికపరమైన సేవలు అందిస్తుంది, మరియు ఆర్థికేతరపరమైనటువంటి సేవలు అందిస్తుంది. ఎక్కడ బ్యాంకులో ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ ప్రభుత్వ విభాగంలో ఇష్యూ వచ్చినా కానీ, లేదా ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో సమస్య వచ్చినా కానీ, అది ఈ టిఎల్ఎఫ్ అనేది ఏఎల్ఎఫ్ కు సహకరిస్తుంది. అదేవిధంగా వివిధ ప్రభుత్వ పథకాలను ఏఎల్ఎఫ్ లకు లింక్ చేస్తుంది. ఆ సమాచారాన్ని ఇస్తుంది, సరైన లబ్ధాలను గుర్తించమని చెప్తుంది. ఆ సమాచారాన్ని తిరిగి పట్టణ సమాఖ్య ద్వారా వివిధ శాఖలకి పంపించడం అనేది జరుగుతుంది. తర్వాత ఆడిట్, ముఖ్యంగా ఎస్హెచ్జిల ఆడిట్ చేయడానికి ఒక ఆడిట్ పూల్ తయారు చేస్తుంది. ఆడిటర్లను గుర్తించి వాళ్ళకి శిక్షణలు ఇవ్వడం, తర్వాత రకరకాల సిఆర్పీలను, హెల్త్ సిఆర్పి, ఎడ్యుకేషన్ సిఆర్పి, జెండర్ సిఆర్పి, కౌన్సిలింగ్ సెంటర్స్, ఇట్లాంటి రకరకాల బాధ్యతలను ఈ యొక్క టిఎల్ఎఫ్ నిర్వర్తిస్తుంది. మనం మరో వీడియోలో టిఎల్ఎఫ్ పూర్తి బాధ్యతలు మనం తెలుసుకుందాం. తర్వాత ఎవరైతే కార్యకర్తలను తయారు చేస్తుందో వాళ్ళకు కూడా రకరకాల శిక్షణలు ఇప్పించడము, తర్వాత ఏఎల్ఎఫ్లకు ఆడిట్ చేయించడము, తర్వాత ఏఎల్ఎఫ్ చట్టపరమైనటువంటి బాధ్యత నిర్వర్తించేటట్టు చేయడము, ఇవన్నీ కూడా టిఎల్ఎఫ్ చూస్తుంది. ఈ రకంగా మనకి 3 సంస్థలను మన మెప్మా అనేది క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేస్తుంది. అది ఎస్హెచ్జిలు కింది స్థాయిలో, వాడల స్థాయిలో, ఒక మన ఏరియా స్థాయిలో ఏరియా లెవెల్ ఫెడరేషన్స్, అదేవిధంగా టౌన్ స్థాయిలో టౌన్ లెవెల్ ఫెడరేషన్లు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక ఈ ప్రతి ఫెడరేషన్ అంటే ఏఎల్ఎఫ్ లో కానీ లేదా మనకి టిఎల్ఎఫ్ లో కానీ ఉండేటువంటి ముఖ్యమైన 3 కమిటీలు ఉంటాయి. ఒకటి ఏమిటి? జనరల్ బాడీ అంటాం. అంటే ఏఎల్ఎఫ్ లో జనరల్ బాడీ ఎవరు? ఆ ఏఎల్ఎఫ్ లో ఉన్నటువంటి అన్ని స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ కలిస్తే ఏఎల్ఎఫ్ జనరల్ బాడీ. మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎవరు? అంటే ప్రతి సంఘంలో నుంచి 2 లీడర్లు ఎవరైతే వస్తారో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీ. మరి ఓబీ మెంబర్లు అంటే ఎవరు? ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ఎన్నుకోబడినటువంటి 3 మనం ఓబీ మెంబర్స్ అంటాము. ఇది ఏఎల్ఎఫ్ లెవెల్లో. మరి టిఎల్ఎఫ్ లెవెల్లో ప్రతి ఏఎల్ఎఫ్ నుంచి వెళ్ళి వచ్చేటువంటి అధ్యక్షురాలు, కార్యదర్శి, ప్రతి టిఎల్ఎఫ్ లో ఉండేటువంటి ఎవరైతే పదాధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి టిఎల్ఎఫ్ లో కూడా జనరల్ బాడీ అవుతారు. తర్వాత అధ్యక్షురాలు, కార్యదర్శి టిఎల్ఎఫ్ నుంచి ఎవరైతే ఏఎల్ఎఫ్ నుంచి ఎవరైతే టిఎల్ఎఫ్ కి వస్తారో వాళ్ళందరినీ ఈసీ మెంబర్లు అంటారు. ఆ ఈసీ మెంబర్ల నుంచి ఎన్నుకోబడేటువంటి 3 లేదా 5 పదాధికారులు అంటారు. ఇది ఈ 3 అంటే జనరల్ బాడీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు ఆఫీస్ బేరర్స్ అనేటువంటి మనకి ఏఎల్ఎఫ్ లో ఉంటాయి, టిఎల్ఎఫ్ లో ఉంటాయి. భవిష్యత్తులో మీరు ఇంకా పెద్ద సమాఖ్య పెట్టుకున్నా అక్కడ కూడా ఇవి ఖచ్చితంగా ఉంటాయి. వీటి యొక్క విధులు, బాధ్యతలను మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మెప్మా క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సంస్థాగత నమూనా. సో మీ అందరికీ చక్కగా ఇది అర్థమైంది అనుకుంటున్నా. వీడియో అర్థం కాకపోతే మీ కమెంట్ రాయండి. ఏదైనా ప్రశ్నలు ఉన్నట్టయితే తప్పకుండా వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.